కడలతల్లి నమ్ముకుని బతు తెరుగుతావే కడలు పోకపోతే ఆ మాంసం మింగేస్తుంది. వీడు వీడు దేవుని బిడ్డ. వీడికి అనుభవం ఉన్నట్లేదు. ఒకవేళ ఏదైనా జరిగితే నన్ను అడగకూడస్తావే. ఈ కడల పోతు కావలోడు సావే సావే. లేదు కడల గురించి తెలుసుకుంటాడు. వెళ్ళు. నీ కోసం చేస్తున్నా. భయపడకుండా వెళ్ళు. తగ్గిద్దాం. తమ్మా మెల్లగా పోనీరా, నా కళ్ళు తిరుగుతాయని నీకు తెలుసు కదా. ఏమన్నారు ఫాదర్? ఇంకొంచెం స్పీడ్ గా పోనా? గట్టిగా పట్టుకోండి. అచ్చుడు ఆంటోని చూడరా, ఆదివారం మాస్క్ రాలేదు. ఆపరా వాడు. ఆంటోని బతికిపోనీ అంటే మోటార్ సైకిల్ దేవుడే, ఆయనకి లీవు నూనెతో తలంటుకోని అంటే పైన వింటున్నాడు. నీ మనసులోకి దూరి గుద్దుకు చూతాడు. నా మనసులోకి దూరి ఏం చేస్తున్నాడు? నీకు బుద్ధి పెరగాలని, నువ్వు చుట్టూ తగ్గించాలని, ఫాదర్ చెప్పిన మాట విని ఉత్తముడిగా మారాలి అని ఎదురు చూస్తున్నాడు. మెల్లగా వెళ్ళరా, ఎందుకు తొందర? టౌన్కి పోవాలిగా. ఆ అరుపులు కేకలు, కిక్కిరిసిన జనాల గుంపు, పొగ, కాలేజీ అమ్మాయిలు. కాలేజ్ ఆపరా, బండి ఆపరా. దిక్కిందకి ఫాదర్ బండెక్కి కాలేజ్ అమ్మాయిలు చూడడానికి వెళ్తాట. ఫాదర్ దిగరా కిందకి. సంతోషంగా ఉపదేశాలు ఇస్తా వచ్చారు. ఇప్పుడు టౌన్కి వెళ్ళేటప్పుడు ఏడుతో అవుతారా? అవుతారండి ఫాదర్ చక్కగా. నమస్కారం. మీరు వెళ్ళి పని చూసుకురండి, నేను బండి చూసుకుంటా. నిన్ను నమ్మి మోసపోవడానికి ఇంకొకరిని చూసుకో. నేను తిరిగి వచ్చేదాకా ఇక్కడే ఉండాలి. ఫాదర్ స్తోత్రం. బాగున్నాను. ఏ ఫిలోమినా, ఇక్కడున్నమ్మా ఎక్కడికి వెళ్ళింది? మాట్లాడి పిల్ల, కాన్వెంట్ పిల్ల చూసారా? ఫాదర్ మీరెవరైనా చూసారా? లేదమ్మా. ఝాన్సీ నువ్వు చూసావా? అన్నా, ఈ కొట్టు బిర్యానీ రుచి నాలుకను లాగేసింది. ఏ డూళ్ళు ఎదిగినా కూడా ఇట్లాంటి బిర్యానీ దొరుకుతుందా? ఫాదర్ కూడా నువ్వు పార్సల్ కట్టావుగా? అదిగో బైక్ వెళ్తున్నారే, ఆయన కూడానా? ఏ బైక్? ఫాదర్ 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 నన్ను వదిలి పోమాకండి ఫాదర్. పార్సల్ పార్సల్ ఇవ్వు ఫాదర్ ఫాదర్ ఫాదర్. బస్ స్టాప్ దగ్గర ఆగినప్పుడు ఎక్కడ కదా బాయ్? నీ
ఈ బస్ ఏ స్టాప్ లో ఆగితో తెలియదబ్బాయ్. ఆయ్ తుని కటురు ఎటురు బిమిలి పని పని రైట్. వేసేసింది. సొరసాప్ మీద నెప్పబడేట అనిపించింది తెలుసా మరే. ఇలా మూతి మీద గుద్దేసి చాక్లెట్ చేతులు ఎడుతున్నావు. సరే తీసుకుంటాను. అదేంటి అదే ఆసుపత్రి నుంచా చెప్పుకుని వచ్చావా? ఒంట్లో బాలేదేటి? మాటలు రావా? వినపడతాందా? ఏ స్టాప్ ఎడికి పోవాలా? ఏ టూర్కి? ఒక టికెట్. నువ్వు టికెట్ తీసుకున్నావా? ఏ స్టాపు? ఏ బస్ స్టాపు? ఎవరంటే చేసుకొచ్చావా? ఏమయ్యా ఎవరైతే నీకెందుకు? 5 రూపాయలకి దానికి ఒక టికెట్ కొట్టు. అడిగింది చెత్త ప్రశ్న ప్రాణం తీస్తున్నాడు. ఇవ్వు ఇదా ఈ టికెట్. బస్సులో ఇంకెవరో టికెట్లు తీసుకోవాలా? టికెట్ టికెట్. బిర్యానీ తింటావా? చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ఫాదర్ శ్యామ్ కోసం కొన్నాను. ఆయన ఈ పుట్టు ముట్టుకోడు. రుచిగా ఉంటుంది. తిని చూడు. ఆకలేసినప్పుడు తిని. ఇక్కడ ఎడతాను. కాన్వెంట్ నుంచి వచ్చావా? ఎందుకు వచ్చేసావు? ఎవడాడు బండకి తెచ్చేపడు దున్నపోతులా. అయ్యా మా కాన్వెంట్ పిల్ల, ఒక్క నిమిషం అయ్యా. ఏందమ్మా ఇది? మదర్ నాకు ఆసుపత్రి వద్దు, గ్లూకోజ్ వద్దు. నేను మీతో వారిని పిల్ల మాట్లాడుతోంది. నన్ను మళ్ళీ పంపకండి. అరే థామస్, ఆ కన్యాస్త్రీ పెంచే పిల్లని చూసినాక నీలో తేడా వచ్చిందా? నువ్వేంది తానేందిరా? తమ్మా ఏందిరా? సచ్చిదాసు నేను ఫాదర్ ని చూడాలా? ఏంది రోయ్ ఎగురుడు మరీ ఎక్కువైపోనాదే. ఎక్కెక్కిందే మాత్రమే. తమ్మా ఎక్కువగా తాగావా? స్తోత్రం ఫాదర్. ఫాదర్ మతం మారుతానంటున్నాడు. క్రైస్తవ మతానికి వస్తానంట. అంటే ఇప్పుడు ఏ మతంలో ఉన్నట్టు? తిండి మొత్తంలో అంతే కదట్రా. ఫాదర్ నేను చర్చిలో నా పేరెక్కించుకోవాలా ఫాదర్? నాకు జ్ఞాన స్నానం ఇవ్వండి ఫాదర్. ఒరే ఇట్రారా, వచ్చి నీ వంశం గురించి చెప్పు. ఉందేమో చూద్దాం. దొరికిందా ఫాదరా? వీడి ముత్తాత ఆ జేవియర్ తో వచ్చిన వాళ్ళలో ఒకడని రాసుందా? బిడ్డ పేరు థామస్. ఫాదర్ సొంత ఊరు ఏటూరు. అయ్యా ఏటిది? అమ్మ పేరు సహాయమే. నేను చెప్పేదినండి. మా నాన్న పేరు కిట్టి కిట్టి బర్నబాస్. అరే ఎవరి పేరు నువ్వు చెప్తాంటే? ఇది సర్కారోళ్ళ కాగితం రా. తమరేందయ్యా ఆడు చెప్పింది రాసేస్తున్నారు. రేపాడు వచ్చి మన పీకలట్టుకుంటాడయ్యా. నేను చూసుకుంటాను. థామస్ ఫాదర్ వచ్చే ఆదివారం నీకు జ్ఞానస్నానం. రేపు స్టేజ్కి రా. జ్ఞానస్నానం గురించి ప్రకటించాలి. తాకుండా రా. తాకుండా వస్తాడేటి? అమ్మా ఇట్టొచ్చాడంట. సచ్చిదాస్ మోస్తుంటాడు. ఏయ్ రండ్రా రమ్మంతంతే. థామస్ రా, నువ్వు రా. లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం రా. ఏంది లోన మాట్లాడేది? ఇది నా పరువుకు సంబంధించింది. ఈదుకోక అబ్బాయిడంటే నా పేరు చెప్పినాడంట. ఎవరు ఆలోచించుకుంటే దాని పుస్తకంలో రాశారంట. అడిగేందుకు దిక్కులేదనుకున్నా రేటి.
విషపల్ని రానివ్వండి, అందరిని నరికి పోగులేడతాను. కిటి, చర్చిలో నరుకుతానో చంపుతానని మాట్లాడకూడదు. నువ్వేం మాట్లాడినా నెమ్మదిగా మాట్లాడు. ఏంది నెమ్మదిగా మాట్లాడేది? ఎత్తగరా దాన్ని. ఇలా చూడు, ఎవరికైనా తండ్రి ఎవరో తెలిసేది అమ్మ వల్లే. నా మాట కొంచెం విను. ఏందండి మీరు అనేది? రంకుతనం తప్పుడు పనులు చేసేటోళ్ళని పాతేసే చోట ఈ అమ్మను పాతేశారు. అట్లాంటి తిరిగిపోద్దని కొడుకీడు. ఈడు సైతాన్ గాడు. బాబాయికి పుట్టాడు, ఈడు పాపత్వర సత్తాడు. ఈ ఈదుకొక్కరు ఎందుకండి సత్యలోకి రానెత్తారు? ఎందుకంటే పెంచి పోషిస్తారు. వీడు యేసుక్రీస్తు బిడ్డ, దేవుని సంతతి. అలాగైతే దేవుడి పేరు అబ్బ పేరని రాసుకోండి. ఫాదర్ కూడా చూడను. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. నువ్వే కదండి కుట్టింది. ఎవడా ఎవడా అది? ఎవడా ఆడు? ఆ? ఏయ్, నేను పాతికి ఇదికొక్కలు పాతెట్టాను రా. ఆడి పిల్లలన్నీ నా పిల్లలా? నోటికొచ్చినట్టు బాగుతున్నారు. కావాలంటే చెప్పండి రా, ఊడిసిన కుక్కల్ని తీసి బయట పారేస్తాను. నేనేం కావాలన్నా చేస్తాను, ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను. ఏం నువ్వు చేసేది? ఆవేశపడకు. నీ అమ్మలాగా ఒళ్ళమ్ముకునేవాడు అనుకుంటున్నావా? డబ్బిచ్చుకోవడానికి నేను నమ్మాను, మనసారా నమ్మాను. ఇటీ, నువ్వు ఇంకా ఎందుకురా ప్రాణాలతో బతకడం? పోయి సావరా. ఇటీ చాలు. పెద్ద పెద్ద పురుగులా. చాలు, నువ్వు వెళ్ళు. పోయి సావు. ఇక నువ్వు వెళ్ళి కిటి. కడుపు నిండిందంటరా నీకు? ఎందుకురా నీకు ఇంత ఆశ? దిక్కుమల్లడం ఊరు పనులు తీసినావు కదరా. ఎవరది? ఎవరు ఎవరు? పర్పన్స్